నువ్వు ఆడతావన్న ప్రతిసారి యూ ప్రూవ్డ్ మీ రాంగ్. ఎన్ని రోజులన్నా ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి చెప్పు. చెన్నైలో లాస్ట్ మ్యాచ్ ఈ రోజైనా ఆడతావు అనుకుంటే ఈ రోజు కూడా హ్యాండ్ ఇచ్చేసావు. రేపు ఇంకా సైలెంట్గా ఒక ఇన్స్టా పోస్ట్ టాటా బై బై అని పెడతావు, మాకు అర్థమవుతుంది. మ్యాచ్ సంగతికి వస్తే టాస్ గెలిచి సిఎస్కే బ్యాటింగ్ తీసుకుంది. సీరియస్గా షాక్ అయ్యా. ఇంత ఇంపార్టెంట్ మ్యాచ్లో బ్యాటింగ్ తీసుకోవడం ఏంటి అని. మేబీ ఎస్ఆర్హెచ్ చేసింగ్లో స్ట్రగుల్ అవుతుంది అన్న పాయింట్లో అలా తీసుకున్నారనుకుంటా. బట్ ఎలా చూసినా ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్లో బ్యాటింగ్ ఫస్ట్ తీసుకోవడం సాహసం అనే చెప్పుకోవాలి. ఏంటి సంజు భయ్యా ఇలా చేసావు? నువ్వు ఇచ్చిన స్టార్ట్కి స్కోర్ డైరెక్ట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకున్నా. వచ్చినావు రప్పా రప్పా, బౌండరీలు కొట్టినావు, సైలెంట్గా వెళ్ళిపోయావు. నువ్వే అనుకుంటే నీ వెనకాలనే నిన్ను ఫాలో అవుతూ ఆ ఉర్విల్ పటేల్ కూడా వచ్చాడు, 2 సిక్సులు కొట్టి వెళ్ళిపోయాడు. మీ ఇద్దరిలో ఒక్కరున్నా ఎస్ఆర్హెచ్ బౌలర్స్కి రంపుండేది. సర్సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అయిపోతాయా? అయ్యా గైక్వాడ్, ఏంటయ్యా బ్యాటింగ్? నువ్వెప్పుడు కెప్టెన్గా స్టార్ట్ అయ్యావో అప్పటి నుండి నీ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ మొత్తం పడిపోయింది. క్యాప్టెన్సీ ప్రెషర్ వల్లనా లేక నీ మైండ్లో ఏం నడుస్తుందో నాకు అర్థం అవ్వలేదు. ఆ టెస్ట్ ఇన్నింగ్స్ ఏంటయ్యా? ఇంత ఇంపార్టెంట్ మ్యాచ్లో బెటర్ సంజుకి క్యాప్టెన్సీ ఇచ్చేసి యాజ్ ప్లేయర్గా ఫ్రీ మైండ్తో గేమ్ ఆడు బ్రో. సిఎస్కేకి చాలా యూజ్ అవుతుంది. నీలో చాలా టాలెంట్ ఉంది. క్యాప్టెన్సీ ప్రెషర్ వల్ల అంతా వేస్ట్ అయిపోతుంది. కార్తిక్ శర్మ మరియు బ్రెవిస్ చాలా అంటే చాలా బాగా ఆడారు. ఇంపార్టెంట్ మ్యాచ్లో ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇవ్వాలో అలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంకా మిగతా బ్యాటర్స్ ఎవరూ అంత చెప్పుకోదగ్గ పెర్ఫార్మెన్స్ లేదు. డుబే చాలా ట్రై చేశాడు, బట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసుకోలేకపోయారు. 181 టార్గెట్ పెట్టగలిగారు. ఎస్ఆర్హెచ్ బౌలర్స్ అయితే సూపర్గా వేశారు భయ్యా. ఎస్పెషల్లీ కమిన్స్, షాకిబ్ మరియు మలింగా ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ వేశారు. డెత్ ఓవర్స్ అయితే చాలా బాగా రిస్ట్రిక్ట్ చేశారు. 100+ అవ్వాల్సిన స్కోర్ని 180కి తగ్గించేశారు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ వాళ్ళ స్టైల్ అగ్రెసివ్ గేమ్ ప్లే కాకుండా ఈరోజు పిచ్కి రెస్పెక్ట్ ఇచ్చి ఆడుదామని ఫిక్స్ అయ్యారు. వెన్హెడ్ వికెట్ పడగానే అభిషేక్ మరియు ఈశాన్ అగ్రెసివ్గా వెళ్లకుండా గ్యాప్స్లో కొట్టడం, స్ట్రైక్ రొటేట్ చేయడం, లూజ్ బాల్స్ని పనిష్ చేస్తూ చాలా బాగా ఆడారు. బట్ ఆ స్లో ఇన్నింగ్స్ ప్రెజర్ వల్ల అభిషేక్ తన వికెట్ సమర్పించేశాడు. తర్వాత వచ్చాడయ్యా మా కాటెరమ్మ కొడుకు క్లాసెన్స్. సిఎస్కేకి ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా ఇషాన్ కిషన్తో కలిసి ఎక్సిలెంట్ పార్ట్నర్షిప్ చేసి ఎస్ఆర్హెచ్ని కంఫర్టబుల్గా గెలిపించేశారు. ఈ మ్యాచ్ విక్టరీతో ప్లే ఆఫ్కి కూడా క్వాలిఫై అయిపోయాం. మనతో పాటు ఆ గుజరాత్ కూడా క్వాలిఫై అయిపోయారు. ఇప్పుడు ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, GT3 టీమ్స్ క్వాలిఫై అయ్యారు. ఆ 4th టీం క్వాలిఫై అవుతుంది అంటారు? కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.